హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నానండి. ఇక ఈరోజు మార్నింగే దేవుడికి పూజ చేసేసానండి. ఇక మార్నింగే ఎందుకు పూజ అనుకుంటున్నారా? ఈరోజు బర్త్డే అండి, మా చిన్న బాబు బర్త్డే. ఫస్ట్ పూజ చేసేసుకుంటే ఇక మిగతా వంట పనులు, ఇక మళ్ళీ డెకరేషను, టెంపుల్కి వెళ్ళడము, నెక్స్ట్ కేక్ కటింగు, ఫంక్షను అంతా ఈరోజు హడావిడి. ఇక అందుకని ముందు రోజే ప్లాన్ చేసుకున్నానండి. ముందు రోజు నుంచే అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ రావడం వల్ల నాకు ఈజీగానే అయిపోయాయి పనులంతా కూడా. ఇక ఈరోజు బర్త్డే ప్రోగ్రామ్ అంతా ఎలా జరిగిందో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇలా పూజలో రోజ్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయండి. ఈ రోజ్ ఫ్లవర్స్ మళ్ళీ ఎల్లో, ఈ రెండు కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ ఈవినింగ్కి వచ్చేసి నేను మళ్ళీ ఇలా రెడీ చేశాను దేవుణ్ణి. ఇక దీంతో పాటు తులసి మాల ఉంటే కూడా ఇంకా గ్రీన్ చాలా బాగుంటుందండి. ఇంత సమ్మర్కి కూడా ఇంత బాగా ఫ్లవర్స్ దొరుకుతున్నాయి. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక ఉండంగా ఇంకా చిన్నవి అయిపోతాయి ఫ్లవర్స్. పూజ గదంతా ఇలా నీట్గా ఉంటే చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇక బయట ఈ విధంగా వాటర్లో రోజ్ ఫ్లవర్స్, చామంతి వేసానండి. ముగ్గులంతా కూడా వేసేసాను. హాయ్ చెప్పు. Hi, my friends. Hi, friends. గుడ్ మార్నింగ్. Good morning. Hi, friends. Hi, my friends. గుడ్ మార్నింగ్. Good morning. Hi, friends. గుడికి వెళ్తున్నాము అని చెప్పు. గుడికి వెళ్తున్నాము. దండం పెట్టుకో. అట్లా కాదు, బాగా దండం పెట్టుకో. దించు, చేతులు దించు. మామూలు గుండు, ఫోటో తీస్తాండ మామూలు గుండు. ఇక మార్నింగ్ శివాలయం వెళ్ళామండి. ఇక్కడ పూజ చేశాను. మా టెంకాయ ఏం లేదండి. మా మామయ్య గారు చనిపోవడం వల్ల, అంటుండడం వల్ల పూజలు ఏం పెద్దగా చేయట్లేదు. కానీ బర్త్డే అనేసి వెళ్ళాము. ఇక పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళిపోయాను. ఇక ఆఫ్టర్నూనే డెకరేషన్కి ప్లాన్ చేస్తున్నానండి. ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ముందు రోజే తెచ్చేసుకున్నాము. బెలూన్స్, రెడ్ బెలూన్స్, మెటాలిక్ బెలూన్సే తెచ్చానండి అన్నీ కూడా. ఇవి బ్లూ బెలూన్స్. రెడ్ అండ్ బ్లూ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. స్పైడర్ మ్యాన్ థీమ్ అండి. స్పైడర్ మ్యాన్ ఫాయిల్ బెలూన్ ఇది. ఇక దీనికోసం స్టిక్ చేసేదానికి అన్నీ తెచ్చుకున్నాను. ఇక ఈ 5 ఇయర్స్ కేక్ టాపర్ తెచ్చాను. బాబుకి 5 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి. ఇక చూడండి వాడు డ్యాన్స్ చూడండి. ఫోటోకి ఫోజ్ ఇవ్వనానా అంటే వాడు చూడండి పైన చూస్తూ నిల్చున్నాడు. ఇదండి డెకరేషను. మధ్యలో ఫాయిల్ బెలూన్ స్పైడర్ మ్యాన్ది ఇలా పెట్టి, ఇక చుట్టూ అన్నీ రెడ్ అండ్ బ్లూ బెలూన్స్. మా పెద్ద బాబే అంతా డెకరేషన్ చేశాడండి. చాలా టైం పట్టింది. చాలా సింపుల్గా ఉంది కానీ చాలా టైం టేకింగ్. ఇక పైన హ్యాపీ బర్త్డే బ్యానర్ కట్టేశాము. థీమ్ బెలూన్స్ ఆల్రెడీ నేను ఆర్డర్ పెట్టినానండి. అది ఇన్ టైం రాలేదు. అందుకనేసి ఇలా సపరేట్ ఆఫ్లైన్లో బెలూన్స్ తెచ్చి ఇలా అరేంజ్ చేశాను. కానీ ఇదే నాకైతే బెటర్గా అనిపించింది. ఇంకా మా వాడు చూడండి ఒక్క ఫోటో కూడా సరిగా నిలబడట్లేదు. ఎంతో కష్టపడితే ఏదో 1 or 2 ఫొటోస్ వచ్చాయి బాగా. ఇంకా వాడికి ఫ్రెండ్స్ అందరూ వచ్చేటప్పటికి హ్యాపీ అయిపోయింది. చూడండి చిన్న టెక్నిక్ ఎంత బాగుందో. వాడు ఎంతో చూస్తున్నాడు. ఇక కేక్ వచ్చేసింది. ఇక ఈవినింగ్ చాక్లెట్ పేస్ట్రీ అండి అది. హ్యాపీ బర్త్డే టు రెడ్డి రోహిత్, చింటూ అని రాయించమన్నాడండి మా వాడి ఐడియా. ఇక మా వాడికి సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చేసిందండి వాళ్ళ డాడీ నుంచి. ఈ సైకిల్ తీసుకొచ్చారు మా వారు. అసలు నాకు కూడా తెలియదు. కింద పెట్టారు. కరెక్ట్గా కేక్ కట్ చేసిన తర్వాత సర్ప్రైజ్గా ఇచ్చారు. మా వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఆ సైకిల్ చూసి. అన్ఎక్స్పెక్టెడ్. ఇక దాంతో ఇంట్లోనే రౌండ్స్ వేస్తున్నాడు. చాలా గ్యాప్ వచ్చింది. వాడు సైకిల్ చిన్నప్పుడు మన ఛానల్లో కూడా వీడియో యాడ్ చేశాను నేను. 2-3 ఇయర్స్ బ్యాక్ సైకిల్ తొక్కాడు కానీ ఇప్పుడు ఇంత గ్యాప్ ఉన్నా బాగా తొక్కేస్తున్నాడు. ఇంట్లోనే బాగా రౌండ్లు తిరుగుతున్నాడు చూడండి.
ఇక బాబు అవుట్ఫిట్ అంతా కూడా నేను స్టైల్ యూనియన్ నుంచి తీసుకున్నానండి. మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ యాడ్ చేశాను, చూడని వాళ్ళైతే చూడండి. మార్నింగ్ వేసిన అవుట్ఫిట్ జూడియో నుంచి. ఇక గిఫ్ట్స్ అండి, వాళ్ళ అమ్మమ్మ అండ్ తాతయ్య నుంచి గిఫ్ట్లు వచ్చేసాయి. మా వాడు వెంటనే ఓపెన్ చేస్తున్నాడు. మా వాడికి ఇష్టమని రేసింగ్ కార్ తెచ్చారండి. చాలా బాగా నచ్చింది మా వాడికి. ఆల్మోస్ట్ కార్లే ఎక్కువ వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఫ్రెండ్స్ బర్త్డే వ్లాగ్. ఎలా అనిపించింది? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.